The other video that I have explained, you might not understand. I will explain it in Telugu. కాబట్టి నేను క్రితం వీడియో ఏమి పోస్ట్ చేశాను అనేది మీకు అర్థం కాక అయి ఉండకపోవచ్చు. కాబట్టి దాన్ని నేను తెలుగులో చెప్తాను. కాబట్టి నా దేవుడు అంత్యదినముల నిమిత్తము ఏర్పరచుకున్నాడు. కాబట్టి ఆయన దర్శనాలు అన్నీ తెలియజేశాడు. 6 ముద్రలు విప్పింది తెలియజేశాడు. రాకడ డిస్పెన్సేషన్లో కాబట్టి రాకడ కొనిపోబడి సంఘము కాబట్టి సంఘం ఎత్తబడే సమయంలో ఉన్నాము. కానీ నాకు దేవుడు బయలుపరిచాడు. 6 ముద్రలు స్పష్టంగా చూపించాడు. నేను కళ్ళు మూసుకున్నప్పుడు కాదు, కళ్ళు తెరుచుకున్నప్పుడు కాదు, స్పష్టంగా నా దర్శనాలు అన్నీ చూపించాడు. తర్వాత దేవుడు నాకు ఒక యుద్ధ విమానాన్ని కాబట్టి ఓల్డ్ వార్స్లో జరిగిన యుద్ధ విమానాన్ని నాకు దర్శనంలో చూపించాడు. కాబట్టి చూపించినప్పుడు నాకు ఎందుకు చూపించాడు తెలియదు. ఇప్పుడు ఈ టైంలో నాకు చెప్పాలనిపిస్తుంది, చెప్తున్నాను. కాబట్టి టీవీ జాషువా గారు కాబట్టి ఆయన వాక్యంలో మాట్లాడుతూ ఉన్నప్పుడు 2012 ఆయన చనిపోయారు. తర్వాత లేటర్ ఆన్సో కాబట్టి ఆయన చెప్పినప్పుడు ఆయన ఇరాన్ అనేది ఇజ్రాయెల్కి వార్ జరగబోతుంది, ఇది పెద్ద చిరిగి వరల్డ్ వార్ 3గా మారుతుంది, మీరు ప్రార్థన చేయండి మరి లోకం కాబట్టి అని చెప్పాడు. కాబట్టి ఇక్కడ హింట్ నేనేమిస్తున్నా అంటే బుషరీ గారు ఒక మాట అన్నారు. కాబట్టి వరల్డ్ వార్ 3 అనేది జరిగేదానికి అవకాశం ఉంది, ఆటం బాంబ్ అనేది వాడేదానికి అవకాశం ఉంది. కాబట్టి రీసెంట్ వీడియోలో చెప్పాడు లాస్ట్ ఇయర్. కాబట్టి కాబట్టి యుద్ధం దగ్గర, దేవుడు ఈ యుద్ధం నుంచి మనల్ని కాపాడుతాడు అనేసి చెప్పి ఉన్నాడు. ఈ ఇజ్రాయెల్ కాబట్టి రష్యా, చైనా అనే డేంజరస్ దేశాలు కాబట్టి అన్నీ ఎవరు కలిసి ఏం యుద్ధం చేస్తారో కాబట్టి లోకం అంతం అనేది దగ్గర అవుతుంది. కాబట్టి ర్యాప్చర్కి సిద్ధంగా ఉండండి. కాబట్టి ర్యాప్చర్కి సిద్ధంగా ఉండండి. కాబట్టి అందరు దేవుళ్ళలాగా కాబట్టి దేవుళ్ళు అనేవాళ్ళు దేవుడు అనేకులు ఉన్నారనుకుంటా. కాబట్టి నాకు అలా కాదు, నాకు ప్రభు ఉన్నాడు, చెప్పాడు ఆయన. కాబట్టి ఆయన బహుప్రియుడుగా నన్ను ఎంచి ఆయన ఎంత పాపిష్ఠనైనా ఎంత లోకిష్ఠుడనైనా నాకు చెప్పాడు ఆయన. కాబట్టి మీరేమనుకుంటున్నారో కాబట్టి నన్ను కొట్టి కూర్చోబెట్టి అన్ని నేర్పించి లేపాడు దేవుడు. కాబట్టి నేను దేవుడు నన్ను కొట్టడమే ఇష్టపడతాను. ఆయన కొట్టాడు, ప్రేమ చూపాడు. కాబట్టి కొట్టినప్పుడు ఆయన తిట్టాను, ప్రేమ చూపినప్పుడు మీకు వదలలేము ఆయన్ని. కాబట్టి నీకేం చెప్పాలనుకుంటున్నా అంటే ఈ వరల్డ్ వార్ 3 జరిగే లోపల ఈ ఆటం బాంబ్స్ అన్ని వేసే లోపల కాబట్టి దేవుడు సంఘాన్ని ర్యాప్చర్ చేస్తాడని బుషరీ గారు సేఫ్ చేస్తాడని ఒక మాట అన్నాడు. ఇది 99,000% నేను గ్యారంటీ ఇస్తాను. కాబట్టి ఆయిల్ కొరత వస్తుందని, ఆయిల్ షార్ట్ 3వ ముద్రలో ఉంటుంది. కాబట్టి భూమి మీద సమాధానం లేకుండా పోద్ది అంటారు. సిచ్యువేషన్స్ అలానే ఉన్నాయి, పెట్రోల్ లేక ఏం లేక కరోనా ద్వారా కాబట్టి మనుషుల ప్రాణాలు పోతాయి. కాబట్టి గందరగోళంగా ఉంది, హత్సాక్షులుగా చనిపోతారు. 5వ ముద్రలో అన్నీ ఉన్నాయి ఇక్కడ. కాబట్టి అన్నీ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి 6వ ముద్రలో కాబట్టి సూర్యచంద్రుడు నక్షత్రాలు ఎరిపోయిపోతాయి. కాబట్టి సూర్యుడు చంద్రుడు ఎరిపోతాడని ఉంది కూడా, అది కూడా జరిగింది. కాబట్టి క్లియర్గా కాబట్టి దేవుడు అన్ని కనికర పూర్ణుడు. కాబట్టి ఆయన బిడ్డలు కాబట్టి క్షీణించిపోయి, కృషించిపోయి, చచ్చిపోయి దాకా ఆయన కాచుకొని ఉండడు. కాబట్టి ఈ డిస్పెన్సేషన్ ఏంటంటే ఈ డికేడ్ ఏంటంటే ఈ సంవత్సరాలన్నీ కాబట్టి పవర్ఫుల్ మినిస్ట్రేషన్ జరిగింది. కాబట్టి ప్రపంచంలో మోషని మించిన దైవజనులు కూడా, ప్రవక్తలు కూడా వచ్చి కాబట్టి సంఘాన్ని బలపరిచి మృతులను కూడా లేపి కూర్చోబెట్టారు. కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే నేను కాబట్టి దేవుడికి ఈ తరం పోతే మళ్ళీ ఇంకో తరం రాదు కనుక ఈ తరాన్ని ఆయన ఖచ్చితంగా తీసుకుంటాడు. కాబట్టి నేను దేవుని వేడుకుంటాడని ఆయన నా మాట జవదాడని కూడా కాబట్టి ఆయన మీద నమ్మకంతో చెప్తున్నాను. కాబట్టి ర్యాప్చర్ జరిగే టైంలో ఉన్నాం. కాబట్టి కోట్లాటికి, గొడవలకి, తగాదాలకి, అంచెదినంలో ప్రమాదం, ప్రేమ చల్లారిపోద్ది అన్నాడు. మీ ప్రాణాలు మీరు తీసుకోకుండా, అవతల ప్రాణాలు మీరు తీయకుండా, కాబట్టి ఆత్మహత్యలు చేసుకోకుండా, కాబట్టి మీ జీవితాన్ని కాపాడుకుంటానంటే కాపాడుకోవడం మంచిదే. కాబట్టి దేవుడిలో లేకపోతే ఇది కాబట్టి ఏదైనా లైఫ్ వేస్టే. కాబట్టి ఏంటంటే దేవుడిలో బైబిల్ చదువుకొని దాన్ని పాటించి మీకు డౌట్లు, బైబిల్ అంతా చదవాలి, ఆయన నీకు డౌట్లన్నీ అడగాలి, దేవుడిని కనబడగాలి, రోగం పడగాలి, ఇదేంది అదేంది అని అన్నీ చెప్తాడు ఆయన. కాబట్టి నేను కూడా అడిగాను, కనబడు నాకు, అసలు నువ్వే దేవుడు అయితే నిన్ను ఆరాధిస్తాను, కనబడ్డాడు, ఆరాధిస్తున్నాను. కాబట్టి కంప్లీట్ చేయాలి మెసేజ్. కాబట్టి మనం ఎండ్ టైమ్స్లో ఉన్నాం. కాబట్టి ఈ మాట నాకు దేవుడు ఒక దైవజనుడు చెప్పాడు, నీకు చెప్పిన పని నువ్వు పూర్తి చేయడం లేదు, తొందరగా పూర్తి చేయాలని అన్నాడు. కాబట్టి పూర్తి చేయాలని నేను అంతా నాకు శ్యామ్ కిషోర్ గారు అంటే బాగా ఇష్టము. కాబట్టి బుషరీ గారు అంటే ఆయన కలిసేదానికి కూడా అవకాశం లేదు, ఆయన ఆఫ్రికా మలావి పోవాలంటే. కాబట్టి ట్రై చేస్తూ ఉన్నాను కాబట్టి శ్యామ్ కిషోర్ గారిని కలవాలని. కాబట్టి మనుషులు పిచ్చోళ్ళు అనుకుంటారు, పిచ్చే. కాబట్టి ఆ పిచ్చి సమస్య దేవుడు కాడికి నడిపించింది. ఆ పిచ్చి బయటకు వచ్చి దేవుడు దర్శనాలు బయలుపరిచాడు. కాబట్టి నేనేం చెప్తానంటే కాబట్టి కళలు, దర్శనాలు, ప్రవచనాలు ఇవన్నీ చూశాను. కాబట్టి మీకు ఇవన్నీ నమ్మరు కదా. కాబట్టి ఇవన్నీ నమ్మని వాళ్ళతో మనం ఏం మాట్లాడలేము. కాబట్టి దేవుడిని
కాబట్టి నేనేమో పెద్ద దైవజనుడిని కాబట్టి ఇవన్నీ అన్నాను. కాబట్టి దేవుడిని కూడా నేను టేస్ట్ చేశాను. నాతో ఆయన పర్సనల్ విషయాలు షేర్ చేసుకున్నాడు. కాబట్టి దేవుడితో నేను కూడా ఒక పార్ట్గా, ఒక బంధంగా ఉండి నేను ఈ పార్ట్నర్షిప్ని కంటిన్యూ చేస్తూ ఉన్నాను, ఈ రిలేషన్షిప్ని. కాబట్టి ఐఎమ్ కంప్లీటింగ్ మెసేజ్ మళ్ళీ చెప్తున్నాను. ర్యాప్చర్కి దగ్గరగా ఉన్నాము. కాబట్టి ట్రంప్ ఏడేదో కాబట్టి ఇవన్నీ మాట్లాడే టైం లేదులే నాకు. టైం ఉంది కానీ నేను వీడియోస్, ఈ స్టేటస్లు అంతా అన్నీ చూడరు. కాబట్టి కంప్లీటింగ్ చేస్తున్నాను. కాబట్టి ర్యాప్చర్ జరిగేదాని టైం ఉంది. 6 ముద్రల దేవుడు నాకు దర్శనం చూపించాడు. ఇప్పుడు కాబట్టి ఎప్పుడైనా భూకంపం కలగచ్చు, సూర్యచంద్ర నక్షత్రాలు రాలచ్చు. కాబట్టి వాయువులు ఆగిపోవచ్చు. కాబట్టి 7వ అధ్యాయంలో చెప్పినట్లు కాబట్టి ఎప్పుడైనా సంఘము దేవుడి నొసల మీద ఆయన ముద్రించి ఆయన బిడ్డల్ని, ఇజ్రాయెల్ ప్రజల్ని 144,000 మందిని, అదే రీతిగా కాబట్టి లెక్కింపలేని సమయం నేనంతా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి కొంతమంది ర్యాప్చర్ లేదని, కొంతమంది కాబట్టి ఇది ఎప్పుడో జరిగిపోయిందని ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. బైబిల్ మీద కాబట్టి ప్రాపర్గా అండర్స్టాండ్, కాబట్టి దేవుడి మీద మనసు పెట్టి అర్థం చేసుకుంటేనే అది అర్థమవుతుంది. ఇప్పుడు చిన్న చిన్న విషయాలు కూడా అర్థం కాకుండా ఉంటాయి. కాబట్టి ఒక అతను ఆయన నోవా అంటే పాస్టర్ని కాబట్టి అంటున్నాడు, సంఘము రమ్ము అంటున్నాడు అని అది యోహాన్ నిన్ను వెక్కిరమ్ము అంటే కాబట్టి అది సంఘం ఎత్తుబడాలంట అంటాడు. కాబట్టి అది ఎలా చెప్తారు దాని అర్థం లేకుండా. కాబట్టి తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో కాబట్టి పౌలు చెప్పాడు, కాబట్టి రెప్పపాటున ఆయన సంఘాన్ని కొనిపోతాడు అని. కాబట్టి నేను చెప్పేది ఒకటే, కాబట్టి నీ లైఫ్లో నువ్వు ఎన్ని కోట్లు సంపాదించావో, కాబట్టి ఎంత పేరు సంపాదించుకున్నావో, ఎంత ఫేమ్ సంపాదించుకున్నావో, ఎంత హీరోయిక్గా రూడిష్గా నువ్వు బిహేవ్ చేసావో ఏమో. కాబట్టి వేర్ ద లవ్ లాస్ట్ ఫర్ ఎవర్. కాబట్టి ప్రేమ నిలుస్తుంది. కాబట్టి చూపించిన ప్రేమే అక్కడ దాకా నిలబడుతుంది. కాబట్టి నేనైతే మనుషులు ఏదో తక్కువ ప్రేమ చూపించాను. మనుషులు అంటే నేను అబ్బాయిని లెక్క చేయను, పట్టించుకొని అసలు ఏమిండదు. కాబట్టి కానీ దేవుడి మీదకి మనసు వెళ్ళిపోయింది నాకు పూర్తిగా. ఏంటంటే ఆయన ప్రేమ, కాబట్టి ఆయన్ని బట్టి ఆయన ప్రేమను పొందుకోరు. కాబట్టి ధర్మశాస్త్రం అంతా ప్రేమ ఉందని ఉంటుంది. కాబట్టి ఆ ప్రేమ దేవుడే ప్రేమ కనుక ఇంకా నాకు ఎక్కువ మాట్లాడడం లేదు. నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ దేవుడితో నేను చెప్పాలని లేదు కూడా. కాబట్టి నేను చాలామంది మనుషులు ప్రేమించిన స్నేహితులు అందరూ చెప్పేవాడిని, అయా పరిస్థితులు బాగుండవు, కాబట్టి రాబోయే రోజులు బాగుండవు. కాబట్టి ఇప్పుడు కూడా చెప్తున్నాను, బాగుండవు. కాబట్టి నా ఆరోగ్య పరిస్థితులు అన్నీ బాగలేవు చెప్తున్నాను నేను కూడా. కాబట్టి నేను చచ్చిపోతాను, నేను పోతానని కాదు చెప్పడం లేదు. కాబట్టి మీరు చచ్చిపోతానని కూడా నేను చెప్పడం లేదు. కాబట్టి పరిస్థితులు బాగలేవు. కాబట్టి జాగ్రత్తగా దైవం ఉండకపోతే, ఇప్పుడుండే పరిస్థితుల్లో దైవ తోడు లేకపోతే జీవించడం అనేది కష్టం. కాబట్టి ఈ కష్టాల్లో, ఈ ఇబ్బందుల్లో కాబట్టి దేవుని తోడు అనేది ఎంతో అవసరం. కాబట్టి మీకు ఎందుకు నా స్నేహితులు పరలోకానికి రావాలని చెప్పి హైందవులందరికీ పోయి చెప్పేవాడిని, అయ్యా మీకు చెప్తున్నానయ్యా, దేవుడిని చూశానయ్యా, ఆయన రాకడ వస్తుందంట, దేవుడు వస్తుందంట, తీసుకోపోతాడంటే నాకు చెప్పాడయ్యా, పరిస్థితులు బాగుండవయ్యా, ఒక మాట నేను చెప్తున్నానయ్యా, నేను చెప్పాను నన్ను అడగండి అయ్యా, ఆయన నాకు చెప్పాడయ్యా, నేను మీకు చెప్తున్నాడయ్యా, ఒక మాట చెప్తున్నానయ్యా, వినండి అయ్యా అంటుంటే ఎవరు వినేవాళ్ళు లేరు. కాబట్టి స్నేహితులు పెళ్ళిళ్ళు కావాలని అందరూ లిస్ట్ పెట్టి నేను అందరితో దేశాల వాళ్ళతో మాట్లాడి ప్రార్థనలు చేయించాను. వాళ్ళ పెళ్ళిళ్ళు అన్నీ అయిపోయిన సంఘం నాకు వెళ్ళిపోయారు. కాబట్టి మనుషులు మేలు కోరుకోవడం అనేది అట్లుంటుంది స్నేహం అనేది. వాళ్ళ పెళ్ళిళ్ళు, వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ వ్యాపారాలు, వాళ్ళ ఇబ్బందులు అన్నీ అదే పనిగా గుర్తుపెట్టుకొని నాకు అనేక మంది స్నేహితులు ఉన్నారు. స్టేటస్ కూడా పెట్టాను వాళ్ళ కోసం చూపిద్దామని. కాబట్టి అందరూ వదిలి వెళ్ళిపోతారు. కాబట్టి మనం ఏం చేస్తాం? కాబట్టి పాటలు పాడేదానికి టైం కాదు కానివ్వండి. కాబట్టి ర్యాప్చర్ అనేది జరగబోతుంది. కాబట్టి చాలా దగ్గరలో ఉంది. కాబట్టి దేవుడు నా మాట విని ఇంకా తొందరగానే వస్తే బాగుంటుంది. నేను చెప్పేస్తాను. కాబట్టి ఈ ఇయర్ అనే కాబట్టి ఈ యుగము, కాబట్టి ఈ తరము నెక్స్ట్ తరము నేను రాసిస్తాను. ఇంకా ఉండదు భూమి ఉండదంటే మళ్ళీ దేవుడు కొత్త భూమి వేసినప్పుడే నేను రాసిస్తాను. మీరు వీడియోలు పెట్టుకుంటారో 10 సంవత్సరాలు నేను వచ్చిన తర్వాత పెట్టుకుంటారో, ఆన్లైన్లో పెట్టుకుంటారో, యూట్యూబ్ పెట్టుకుంటారో, ఈ తరము నెక్స్ట్ తరము, ఆ తర్వాత భూమి ఉండదు. కాబట్టి ఈ తరంలోనే అంటే ఈ 70 మనం జీవించే కాలంలో మనం వృద్ధాప్యంలో అయ్యే లోపల ఏమన్నా జరగచ్చు, లేదంటే మన బిడ్డల తరంలోనే ఏదైనా జరగచ్చు. నిశ్చయంగా చెప్తున్నాను నేను. ఐ వేర్లీ సే అంటూ దిస్. కాబట్టి నేను నిశ్చయంగా చెప్తున్నాను ఈ విషయం. కాబట్టి ఐఎమ్ కంప్లీటింగ్ మై మెసేజ్. థ్యాంక్ యూ. సో ఇట్స్ బిట్ డిఫికల్ట్ టు పోస్ట్ దిస్ లాంగ్ వీడియో, సో ఐల్ మేక్ దిస్ షార్ట్ బిట్స్ అండ్
I'll cut it and I'll post it. Thank you.